వెల్కమ్ టు కంచెల టీవీ స్టోరీ బోర్డ్. వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే మల్లా విజయ్ ప్రసాద్ మరోమారు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈడీ దర్యాప్తుతో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన స్వచ్ఛందంగా ఈడీ ముందు లొంగిపోయి దర్యాప్తునకు సహకరిస్తే సరిపోతుంది. లేదంటే పాత బెయిల్తో సంబంధం లేకుండా ఈడీ కస్టడీలోకి తీసుకునే అవకాశాలు బలంగా ఉన్నాయనే చెప్పొచ్చు. ఆర్థిక నేరగాడిగా మల్లా విజయ్ ప్రసాద్ పై బలమైన ముద్ర పడింది. ఈడీ దాడులతో అజ్ఞాతంలోకి వెళ్లిన విజయ్ ప్రసాద్ భారీ పాంచి కుంభకోణంలో ఇరుక్కున్నారు. ఈడీ దర్యాప్తునకు సహకరించకపోతే ఆయన అరెస్ట్ తప్పదని తెలుస్తోంది. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న వెల్ఫేర్ ఎండీ మల్లా విజయ్ ప్రసాద్ పరిస్థితిలో ఎటువంటి పరిణామాలు జరుగుతాయో, ఎలాంటి మార్పు వస్తుందనేది వేచి చూడాలి. దీనిపై సమగ్ర కథనం ఇప్పుడు చూద్దాం. కేసులో ఆయనకు ఒడిశా హైకోర్టు గతంలోనే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇటీవలే కేంద్రం దర్యాప్తు సంస్థల నిఘా మరింత తీవ్రమైంది. వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో డిపాజిటర్లను మోసం చేశారనే ఆరోపణలపై 2021లో సెప్టెంబర్లో ఒడిశా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మల్లా విజయ్ ప్రసాద్ ను విశాఖపట్నంలో అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ అనంతరం 2021 డిసెంబర్లో ఒడిశా హైకోర్టు ఆయనకు కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 30 లక్షల విలువైన భూమి పత్రాలు, 2 వ్యక్తుల పూచీకత్తు సమర్పించడంతో పాటు డిపాజిటర్ల డబ్బును తిరిగి చెల్లించాలనే షరతులపై ఆయన జైలు నుండి విడుదలయ్యారు. దాదాపు 1200 కోట్ల నుండి 3000 కోట్ల వరకు ఉన్న ఈ మల్టీ స్టేట్ ఫైనాన్స్ స్కామ్ మనీ లాండరింగ్ కోణాన్ని దర్యాప్తు చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఆగస్టు 2026లో హైదరాబాద్, విశాఖపట్నంలోని మల్లా విజయ్ ప్రసాద్ నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల అనంతరం ఈ కుంభకోణానికి సంబంధించి దాదాపు 182 బ్యాంక్ ఖాతాలను ఈడీ ఫ్రీజ్ చేసింది. 1 కోటికి పైగా నగదు, 6 లగ్జరీ కార్లను సీజ్ చేసింది. ప్రస్తుతం ఆయన జైల్లో లేనప్పటికీ సిబిఐ, ఈడీ సంస్థలు ఈ నిధుల మళ్లింపుపై విచారణను వేగవంతం చేయడంతో ఆయన చుట్టూ చట్టపరమైన ఉచ్చు మరింత బిగుస్తోంది. మల్లా విజయ్ ప్రసాద్ బెయిల్ రద్దయ్యే అవకాశాలు ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒడిశా క్రైమ్ బ్రాంచ్ నమోదు చేసిన పాత కేసులో ఆయన బెయిల్ పై ఉన్నప్పటికీ ఇటీవలే ఆగస్టు 2026లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జరిపిన మెరుపు సోదాలు ఆయనను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. ఆయన బెయిల్ రద్దు కావడానికి లేదా ఆయన మళ్లీ అరెస్ట్ అవ్వడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. మల్లా విజయ్ ప్రసాద్ గతంలో ఒడిశా పోలీసుల కేసులో మాత్రమే బెయిల్ పొందారు. ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద విడిగా దర్యాప్తు చేస్తోంది. వెల్ఫేర్ గ్రూప్ ద్వారా సేకరించిన 1200 కోట్ల రూపాయలు, 3000 కోట్ల డిపాజిట్ల నిధులను షెల్ కంపెనీలకు మళ్లించారనే బలమైన ఆధారాలు ఈడీ సేకరించింది. ఒకవేళ విచారణకు సహకరించకపోతే ఈడీ నేరుగా కొత్త అరెస్ట్ చేసే అధికారాలు కలిగి ఉంటుంది. దీనికి పాత బెయిల్తో సంబంధం ఉండదు. 2021 డిసెంబర్లో ఒడిశా హైకోర్టు మల్లాకు బెయిల్ ఇచ్చేటప్పుడు బాధితులు, డిపాజిటర్లు డబ్బులు అడిగితే వారం రోజుల్లో తిరిగి చెల్లించాలి అనే కఠినమైన షరతు విధించింది. ప్రస్తుతం ఆయన ఆస్తులు సుమారు 182 బ్యాంక్ ఖాతాలను ఈడీ పూర్తిగా స్తంభింపచేసింది. దీనివల్ల ఆయన డిపాజిటర్లకు డబ్బులు చెల్లించే పరిస్థితి లేదు. కోర్టు విధించిన ఈ ప్రధాన షరతు ఉల్లంఘనకు గురైతే పోలీసులు హైకోర్టును ఆశ్రయించి ఆయన బెయిల్ రద్దు చేయమని కోరే అవకాశం ఉంటుంది. దర్యాప్తు సంస్థల విచారణలో నిందితులు సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నించినా లేదా విచారణకు సహకరించకపోయినా బెయిల్ రద్దు చేయాలని దర్యాప్తు సంస్థలు కోర్టును కోరవచ్చు. ప్రస్తుతం ఒడిశా పోలీసులు మరియు సిబిఐ దాఖలు చేసిన కేసు ఛార్జ్షీట్ల ఆధారంగా ఈడీ తన పట్టును బిగించింది. ఆగస్టు 2026 నాటి తాజా దర్యాప్తు నివేదికల ప్రకారం ఈడీ విచారణకు సంబంధించి 2000 కోట్ల నుండి 3000 కోట్ల కుంభకోణం దర్యాప్తు ఈడీ భువనేశ్వర్ జోనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో మనీ లాండరింగ్ చట్టం కింద ఈ విచారణ జరుగుతుంది. ఒడిశా, సిబిఐ, ధన్బాద్ క్రైమ్ బ్రాంచ్, బీహార్ పోలీసులు FSIRల ఆధారంగా ఈడీ విచారణను వేగవంతం చేసింది. ఈడీ విచారణలో పాన్ స్కీమ్ తరహా మోసం జరిగినట్లు నిర్ధారణ అయింది. పాత ఇన్వెస్టర్లకు డబ్బులు చెల్లించడానికి కొత్త ఇన్వెస్టర్ల నుండి వసూలు చేసిన నిధులను వాడినట్లు ఈడీ గుర్తించింది. సేకరించిన ప్రజల సొమ్మును రియల్ ఎస్టేట్ కోసం కాకుండా విజయ్ ప్రసాద్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మరియు బోగస్ కంపెనీలకు మళ్లించినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది.
వెల్లడించింది. ఒకవేళ విచారణలో మనీ లాండరింగ్ ఆధారాలపై సరైన సమాధానం చెప్పకపోతే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ ఆయన్ను కస్టడీలోకి తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వెల్ఫేర్ కేసులో తమకు న్యాయం జరుగుతుందని ఖాతాదారులైన మధ్యతరగతి ప్రజలు ఎదురు చూస్తున్నారు. పరిస్థితులు చూస్తే అగమ్యగోచరంగా కనిపిస్తున్నాయి. నిందితుడు మల్లా విజయ్ ప్రసాద్ బెయిల్పై దర్జాగా బయట తిరుగుతున్నాడు. కేసుల పూర్వపరాలు పరిశీలిస్తే అరెస్టు తప్పదని అర్థమవుతుంది. ఈ పరిస్థితిలో ఒక భరోసా కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి కేసు దర్యాప్తు తొందరగా ముగిసేలా చూడాలని, ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేయాలని కోరుతున్నారు. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. చూస్తూనే ఉండండి కంచెల టీవీ.